ప్రభాస్ పక్కన నటించే ఛాన్స్ దొరికేసింది అన్న ఆనందాన్ని ఇమాన్వీకి ఎక్కువసేపు ఉంచేలా లేరు మన సోషల్ మీడియా వారియర్స్. ఇప్పటికీ పాకిస్తాన్ నటి అన్న ట్యాగ్ వేసుకొని టాలీవుడ్లో చక్కర్లు కొడుతూ కాసింత నెగిటివిటీని మూటగట్టుకుంది అమ్మడు. దీనికి తోడు ఇప్పుడు పెహల్గామ్ ఎటాక్ రూపంలో మరోసారి నెటిజన్లు పనిగట్టిగానే దొరికింది. ఏకంగా సినిమా నుండి తొలగించాలంటూ రెచ్చిపోయారు. దీంతో అసలు నాకు ఆ దేశానికి ఎలాంటి సంబంధం లేదు ముర్రో అంటూ ఇలా లెటర్ని వదిలింది ఈ డార్లింగ్ భామ. ఇమాన్వి ఇస్మాయిల్ రీల్స్ లో వేసిన స్టెప్పులు పాపులర్ అవ్వడంతో డార్లింగ్ పక్కన ఛాన్స్ కొట్టేసిన ఈ పాకిస్తానీ భామకి ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడింది. పేరుకు ముందు పాకిస్తానీ అన్న పేరు బాగా నానడంతో పెహల్గామ్ అటాక్ తర్వాత ఒక్కసారిగా ఈ అమ్మడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. ఇక ఇమాన్వి ఇస్మాయిల్ తండ్రి కూడా గతంలో పాకిస్తాన్ మిలిటరీలో పనిచేశారన్న వార్త సర్క్యులేట్ అవడంతో ఇమాన్వీని డార్లింగ్ సినిమా నుంచి తప్పించాలన్న డిమాండ్స్ గట్టిగా వినిపించాయి. దీంతో కంగు తిన్న ఈ ముద్దుగుమ్మ నాకు వాటికి ఏ సంబంధం లేదు, నన్ను వదిలేయండి మొర్రో అంటూ ఇలా లేఖని వదిలింది. తమ పూర్వీకులకి పాకిస్తాన్ తో పరిచయం ఉండేదేమో కానీ తన కుటుంబానికి పాక్కి ఏ సంబంధం లేదని, కేవలం పడని వాళ్లే ఇలా నెగిటివిటీని సర్క్యులేట్ చేస్తున్నారని, తాను ఇండో అమెరికన్ అని తేల్చేసింది. యూత్ లో ఉన్నప్పుడే తల్లిదండ్రులు చట్ట ప్రకారం అమెరికా వచ్చి సెటిల్ అయి అక్కడి పౌరులయ్యారని, లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలో జన్మించిన తాను యూనివర్సిటీ చదువు అక్కడే పూర్తి చేశానని లెటర్లో చెప్పుకొచ్చింది. టాలెంట్ ఎక్కడున్నా వెల్కమ్ చెయ్యాలని, అంతేకాని ఇలా ఒక దేశం అయినంత మాత్రాన అందరినీ ఒకే ఘాటున కట్టొద్దని కొందరంటుంటే, ఇలా అన్ని విషయాల్లో బ్యాన్ చేస్తేనే దారికొస్తారని, అలా చేయటమే మంచిదని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ ఇమాన్వి వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో. For more videos like this, subscribe Big TV channel.